అసలు ఉన్నవా కేసులో ఏం జరిగింది? 17 ఇయర్స్ మైనర్ గర్ల్‌ని ఎంత బ్రూటల్‌గా రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత అసలు వాళ్ళకి ఎందుకు న్యాయం జరగలేదు? వాట్ ఈజ్ ఉన్నావో కేస్ అనేది ఈ వీడియోలో కేస్ స్టడీ చేద్దాం. చాలామంది 2025లో ట్రెండింగ్ అయితే ఈ టాపిక్ 2025దే అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఇది యాక్చువల్లీ 2017లో జరిగింది, 8 ఇయర్స్ బ్యాక్. ఒక 17 ఇయర్స్ ఓల్డ్ మైనర్ గర్ల్ కుల్దీప్ సింగ్ సెంగార్ అనే ఒక ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి వర్క్ పరంగా వెళ్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్రూటల్గా రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిరు. తిను ఎట్లా తప్పించుకుందో పక్కన పెడితే తప్పించుకొని కేసు వేయడం, అది కోర్టుల వరకు వెళ్ళడం, ప్రొసీడింగ్స్ జరుగుతూ 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి అసలు జస్టిస్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు? రాకపోవచ్చు కూడా. మన ఇండియాలో పొలిటీషియన్స్ కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు, ఏదైనా చేయొచ్చు. లా అనేది వాళ్లకు సొత్తులాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. మనం ఎన్నో కేసులు చూస్తూ ఉంటాం కూడా, అది ఆబ్వియస్. అయితే ఈ కేసులో వీళ్ళ ఫ్యామిలీ ఎంత వరస్ట్గా ట్రీట్ చేయబడ్డది అనేది నేను క్లియర్గా పాయింట్ వైజ్గా చెప్తాను. అండ్ మెయిన్గా ఇది పొలిటికల్ పరంగా కూడా ఏ పక్కన వెళ్తుంది అనేది కూడా చూద్దాం. అయితే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా దీనికి సంబంధించిన ఒకరిద్దరు పర్సన్స్తో ఇండియన్ గేట్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ మాకు జస్టిస్ కావాలని చేస్తే పోలీసులు వచ్చి ఎంత బ్యాడ్గా ట్రీట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళిపోయారంటే అసలు వీళ్ళని మనుషుల్లా కూడా ట్రీట్ చేయలేదు. అంత ఘోరంగా లాక్కొని వెళ్ళిపోయారు వీళ్ళు ఒక న్యాయం కోసం పోరాడు కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఒక ఫ్యామిలీ ఇంజస్టిస్కి ఎప్పుడూ సఫర్ కావద్దు అనేది నా ఆలోచన. ఓకే, అది తీసుకుపోవడం అనేది కరెక్టా కాదా మరి మీరు కామెంట్ చేయండి. అది జరిగిన తర్వాత ఇది ఇంటర్నేషనల్ వైడ్గా, నేషనల్ వైడ్గా చాలా హాట్ టాపిక్ అయిపోయింది. దీంట్లోకి రాహుల్ గాంధీ ఎంటర్ అవ్వడం. రాహుల్ గాంధీ ఎందుకు ఎంటర్ అయ్యాడో నేను చెప్తా. ఎందుకంటే ఈ కుల్దీప్ సింగ్ సెంగార్, ఈ రేప్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే. ఓకే, ఎప్పుడైతే ఇతను బీజేపీ ట్యాగ్తో ఉన్నాడో ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ దొరికింది. వీళ్ళు వచ్చి ఎంత వీలైతే అంత జనాల్లోకి ఈ ఇష్యూని తీసుకెళ్తే వీళ్ళకి కొంచెం పాజిటివిటీ పెరుగుతుంది. వీళ్ళు ఇక్కడ లాభం పొందుతారు, రాహుల్ గాంధీ క్యాండిడేట్ పర్సన్స్. ఓకే, అండ్ అక్కడ ఏదైతే ఎంత నెగిటివ్గా జరుగుతుందో బీజేపీ సైడ్ హేట్ వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు పొలిటికల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళేదో ఒకరికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ వాళ్ళ లాభాలే చూసుకొని బిహేవ్ చేస్తారు ఎవరైనా. మీరు గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా పొలిటికల్ వాళ్ళని నమ్మద్దు. నో మ్యాటర్ వాట్ ఎవరైనా సరే, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకేదైనా కానీ. ఓకే, బట్ ఇక్కడ వీళ్ళకి జస్టిస్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. 2017 నుండి ఇప్పటి వరకు ఎందుకు కాలేదు? అతను ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే, దాన్ని వాడుకొని ఇప్పుడు ఇంత ట్రెండ్ చేస్తున్నారు. కాకపోతే బీజేపీ తనని ఆల్రెడీ సస్పెండ్ చేసింది అప్పట్లోనే, కానీ అది ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? బ్యాట్ చేయాలి, మనకు కావాల్సింది మనం తీసుకోవాలని. ఈ వేలో పొలిటికల్ గేమ్ అనేది రన్ అవుతుంది బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో. ఇది పొలిటికల్కి సంబంధించిన థింగ్. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో ఎంత సఫరింగ్స్ జరిగినాయో ఒకసారి చూద్దాం. విక్టిమ్ వాళ్ళ నాన్నని తను కేసులో పోరాడడం, కోర్టు వరకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయని కుల్దీప్ సింగ్ సెంగార్ ఎంత వరస్ట్గా బిహేవ్ చేసిండంటే వాళ్ళ నాన్నని కొద్ది రోజుల క్రితమే, అంటే 2017లో ఈ కేసు జరిగింది కదా, అప్పుడే వాళ్ళ నాన్నని ఇల్లీగల్ వెపన్స్ కేసులో తీసుకెళ్ళంట బ్రూటల్గా చంపేసిర్రు, లాకప్ డెత్ టైప్ కొట్టేసి. దానికి కూడా వీళ్ళకి అడిగిన వాళ్ళు లేరు. నెక్స్ట్, ఈ విక్టిమ్తో ఉన్న ఇద్దరు ఆంటీస్, వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, కార్లో రీసెంట్గా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? లిటరల్లీ సినిమాలో మనం చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద లారీలు వచ్చేసి కార్లను కొట్టేయడం, అదే తరహాలో ఆ కార్ని కొట్టేస్తే ఆ విక్టిమ్ భయంకరంగా ఇంజూర్ అయింది, భయంకరంగా. అండ్ ఆ ఇద్దరు ఆంటీలు తనతో ఉన్న వాళ్ళ ఆంటీస్ చనిపోయారు అక్కడిదక్కడే. అందులో ఉన్న వీళ్ళ అడ్వకేట్ ఉంటాడు కదా, తినకి సపోర్ట్గా ఉన్న అతను మెహమూద్ సంథింగ్ ఏదో ఉంది, అతను మరి ప్రీవియస్ లాయర్ అనేది చిన్న క్లారిటీ పక్కన పెడితే అతను కూడా ఇంజూర్ అయిపోయాడు. అండ్ రీసెంట్గా ఈ తిన పక్కన నిలబడ్డ లాయర్ ఏమంటున్నాడంటే బీజేపీ ఎంతవరకు వీళ్ళని ప్రెషర్ పెట్టాలో పెడుతుంది, యూపీ గవర్నమెంట్ కూడా ఎంత ప్రెషర్ పెట్టాలో పెడుతుంది, వీళ్ళకి ఇంజస్టిస్ జరుగుతుంది అని తను కూడా అన్నాడు పొలిటికల్ పరంగా. సో ఇది యూపీలో జరిగిన ఉన్నావో కేసు కాబట్టి యూపీ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ప్రెషర్ పెడుతుంది అది అన్నప్పుడు ఇంకా ఆపోజిట్ లీడర్స్ కావచ్చు, వేరే పీపుల్ కావచ్చు, ఇమీడియట్గా యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సో హెడ్ రేట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆబ్వియస్గా అవుతుంది, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక మనిషి అట్లా చేసినప్పుడు ఆబ్వియస్లీ అన్నప్పుడు పడాల్సి ఉంటుంది. ఈ వేలో పొలిటికల్ గేమ్ అండ్ వీళ్ళ కేసు నడుస్తూ ఉంది. కానీ అసలు ఎక్కడ లాభపడేటోళ్ళు వాళ్ళు పడుతున్నారు,
వీళ్ళని హేట్ చేసే వాళ్ళు చేస్తున్నారు, పాజిటివిటీ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళకి అసలు న్యాయం అనేది ఇప్పటికి జరగలే. అండ్ రీసెంట్గా ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాహుల్ గాంధీని కలిసి వాళ్ళు చెప్పిరంట, మాకు లైక్ కాంగ్రెస్ ఉన్న స్టేట్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని ఉంచండి, మాకు సేఫ్టీ లేదు ఇక్కడ, అక్కడ తీసుకెళ్ళి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మా హస్బెండ్కి లైక్ ఏదైనా వర్క్ ఇస్తే ఫినాన్షియల్గా మాకు సపోర్ట్ ఉంటుంది, మాకు జస్టిస్ వచ్చేలా చూడాలని వాళ్ళు మాట్లాడిన క్లిప్స్ కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి. దానికి ఇన్ రెస్పాండ్గా తిను సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ కూడా సరే మేము అట్లానే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తామని వీళ్ళు కూడా చెప్పారు. సో వీళ్ళు ఏదో చేస్తుర్రని వీళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాం, బట్ వీళ్ళు కూడా చెడు పనులు చేసుడు మానుకోవాలి. ఏమన్నా ఉంటే ఇటువంటి అప్పుడు సపోర్ట్ చేసి నార్మల్ టైంలో చేస్తామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఇష్యూలో మనకు పాజిటివ్ వస్తుందని వీళ్ళ సైడ్ నిలబడ్డారు, ఓకే. బట్ మీరు ఉన్నప్పుడు కూడా అటువంటివి రిపీట్ కాకపోతే ఈ జస్టిస్ అనేది ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటుంది. సో ఈ పొలిటికల్ పరంగా చూడకుండా వాళ్ళని ఒక హ్యూమానిటీలా చూసి వాళ్ళకు ఒక జస్టిస్ సర్వ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, అండ్ రిక్వెస్టింగ్ టు ద గౌడ్స్ కూడా ఒక పర్సన్ని సేవ్ చేయాలని చూడకుండా ఇంత బ్యాడ్ సిచ్యువేషన్కి గురైన ఫ్యామిలీని ఖచ్చితంగా ఆదుకోవాలి, వాళ్ళకు జస్టిస్ రావాలి. పోయిన ప్రాణాలు ఎట్లా రావు, వాళ్ళ ఫాదర్ని చంపేసారు, వాళ్ళ ఆంటీ వాళ్ళని చంపేసారు, రేపు తనని కూడా చంపుదామని ఉన్నారు కావచ్చు. అలా చేయడం కరెక్ట్ కాదు, దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. జనం చూస్తూ ఊరుకోరు, అది ఇన్ రిటర్న్ కర్మావేలో ఎప్పుడైనా వస్తుంది. సో వాళ్ళకి జస్టిస్ జరిగితేనే ఇటువంటివి ఆగుతాయి. లేదంటే పొలిటికల్ వాళ్ళు రిచ్ ఉన్న వాళ్ళు ఏం చేసినా నడుచుకుంటూ పోతుందంటే అది కరెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. సో ఈ కేసులో వీళ్ళ ఫ్యామిలీ చాలా నష్టపోయింది, వీళ్ళు కూడా రేపు ఉంటారో ఉండరో అన్న స్థితికి తీసుకుపోయారు. సో అది కూడా కరెక్ట్ కాదు. సో జస్టిస్ ఎప్పటికి వస్తుందో చూద్దాం. సో పొలిటికల్ పరంగా రాహుల్ గాంధీ నిలబడ్డాడు, వీళ్ళ సైడ్ రెస్పెక్ట్ ఇద్దాం. బట్ బీజేపీ కూడా ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా ఆ జస్టిస్ సర్వ్ చేస్తే ఆ రెస్పెక్ట్ జనాలకి నిలబడుతుంది, ఆ నమ్మకం ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు ఫ్యామిలీకి జస్టిస్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పాజిటివిటీ వస్తుందని నిలబడి ఉండొచ్చు, బీజేపీని ఏడ్ చేద్దామని. బీజేపీ వాళ్ళు వాళ్ళ మనిషి అని ఆపుండొచ్చు. ఇదంతా పక్కన పెడితే వీళ్ళకి జస్టిస్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. సో యాజ్ సూన్ యాజ్ జస్టిస్ రావాలనే కోరుకుందాం. ఇంకెన్ని రోజులు చూస్తూనే ఉన్నాం. అది కరెక్ట్ కాదు. ఎప్పుడో స్ట్రిక్ట్ యాక్షన్ జరిగి జస్టిస్ జరిగితేనే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. సో హోప్ ఫర్ ద బెస్ట్. విక్టిమ్ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. సో దీన్ని పొలిటికల్గా యూజ్ చేసుకోకండి, ఎయిదర్ పార్టీస్ అయినా కావచ్చు. జస్ట్ హ్యూమానిటీతో వాళ్ళకి జస్టిస్ ఇస్తే అదే బెస్ట్. సో దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. లాస్ట్లో ఒక మాట ఏంటంటే, ఆ కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్కి బెయిల్ ఇచ్చింది. బెయిల్ని ఇమీడియట్గా రద్దు చేసి యాక్షన్ తీసుకొని మళ్ళీ జైల్లో పెట్టి యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. సో కోరుకోవడం తప్ప మనం చేసేదేం లేదు. కంటెంట్ నచ్చితే డూ ఫాలో అండ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.